బెగ్గర్స్ కూడా మారుతూ ఉంటారు. మరి ఈ కాలం బెగ్గర్స్ ఎలా ఉన్నారో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ షగలక శంకర్ అండ్ స్టీవ్. కొట్టుకుంటూ బస్తుంది కొండ మీదికి హోలీ. వారి మాడు మాకవాడ త్వరగా పెట్టు అట్టన్నా. బాయ్స్ మేకప్ అందుకు కిట్ అందుకు త్వరగా తడుముకుంటాను రేటా. నేను చేస్తానుంటానుగా. చాలారా చేయండి. నాను రెడీయా. గాబరు పడిపోతావా నువ్వు అన్ని అంటుకున్నా. 20 ఎపిసోడ్లు ఎక్కడ 50 ఎక్కడ నేను ఈ రెండే అయిపోయిందా. విజయవాడ ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? విజయవాడ వెళ్ళమంటాను. పనికి మళ్ళీ విజయవాడ వెళ్ళమంతా విజయవాడ వెళ్ళమని కాదా బాగా చెప్తుంది. గూగుల్లోకి వెళ్ళమంటాను. థియరీ చెప్పొచ్చు కదట. విజయవాడ వెళ్ళిపోతావా? మరి అటే గూగుల్ చర్చిలోకి వెళ్ళి వెళ్ళాను. దొరకకుడికి వెళ్ళి అమ్మమ్మ దొరకడే కలరింగ్ ఏడు చెప్పాను నేను. అంటే కలెక్షన్ గురించి నాకే చెప్పావు. కలరింగ్ కావాలనుకున్నాను. ఆ 17 మెట్టు మీద ఉండలేదు చూడు. ఫస్ట్ 6 రోజుల నుంచి అక్కడి నుంచి అసలు ఏటి రావట్లేదు. ఇటు లేవులోని గట్ట ఉన్నాడు. ఏటా నీకు ఎక్కడ అవుపాడుతా ఉన్నదా? లేడాడు ఏడు సూర్యగడ్డ లేడు ఎక్కడ. ఏటైపోండి ఫోన్ కట్టు. ఫోన్ కలుపుకోండి. సూరిగా దొమ్మలు కొండి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నువ్వు అక్కడ లైన్ లో ఉంటావు. లైన్ లో ఉండండి బాగా మాట్లాడతాడు. అది గీరాడు మాట్లాడతాడు. గట్టి గీరా గట్టి రాబారు సూరిగా ఎక్కడున్నా ఏటా గుడి కాడా? వారు ఇన్నోడు ఎర్రోడు అయితే యమానం గద్దెత్తుకెళ్ళిందని చెప్పాడు. అటు నీలటోడా బాగా మాట్లాడతాడు. మాట్లాడు. బొంకెత్తాడా? బొంకులోడా. ఎవరా ఏడు చెప్పాను నీకు. నువ్వు చెయ్యకపోతే ఎక్కడో అభినయకృష్ణ అడిగి ఉన్నాడు. ఆడికి మేకప్ కూడా వస్తే డ్రెస్ కూడా వేయట్లేదు. దాన్ని చూడగానే వేసేస్తాడు డబ్బులు. తెల్లారు లేచింది గంట కొట్టి గంట అయింది. ఎంతవరకు పెట్టే నేను పెద్ద గుడికి వచ్చా. పెట్టి బాబా అవును నెల తక్కువ వేదవా. నువ్వు రూపాయి వేసి ముగ్గురిని పంచుకొని పావులను 3 పంచుకొని అనుకో. ఇంకొక పావులు ఎక్కడికి ఎవరికి ఇవ్వాలి రా. నీకు ధర్మం చేయలేడు మేము. 50 రూపాయలు తీ బాబా. అది ఆడతాం. పెళ్ళయిందా? అయ్యింది. ఎంతమంది పిల్లలు? ఒక్కరే. అక్కడ కూడా పక్కుడుతున్నాడు. కొట్టోడికే జూనియర్ హార్లిక్స్ కొనుక్కొని నా ప్రపంచం మారిపోయింది. చాలా డేటా ఏట అడుగుతాను. చాలా కాకపోతే ఇంకో 200 చెప్తాను తీసుకెళ్ళరా. ఉమెన్ హార్లిక్స్ దొరుకుతుంది. మీ ఆవిడకి కూడా కొనుక్కొని తీసుకెళ్ళి. ఎవరిదిరా ఫోన్ వస్తుందా? వారా చీఫ్ మినిస్టర్ రా. వదినా అది ఎస్ఎం. ఏటమ్మా నువ్వు నాకు అర్థం కాదు. డ్యూటీలో ఫోన్ చేయొద్దని చెప్పానా? సరే అబ్బా నువ్వు పెట్టి ఆ వ్యాపారం కూడా డల్లుగా ఉంది కొంచెమా. అవునా సరేలే సరే వంతాను. మనిషి ఆడుకుంటాం పెద్ద సీఎం ఉద్యోగం మరి. అన్న పిలుతండి స్నానం చేసుకొని తీసుకోవా. తొందరగా వెళ్ళాలి బయటకే. ఎంతది? 10 రూపాయలు. 10 రూపాయలట. ఇల్లు కుంకుడు చెట్ల మీద యాప్ చెట్ల మీద బరి చెట్ల మీద తిరుగుతాడు. కుంకుడు చెట్లు యాప్ చెట్ల 10 రూపాయలు దాని చేతి చచ్చి అక్కడికి వెళ్తున్నాను. స్వర్గానికి వెళ్ళిపోతాడు. వీళ్ళు చెట్ల మీద తిరుగుతాడు. అలా దీవించక నాయన బోర్డు బతుకుంది. 100 మేఘాల వరకు వెళ్ళారా. అవన్నీ కాదు కానీ 500 నుంచి వెయిటింగ్ లిస్ట్ లో నిలబడ్డాడు. వెయిటింగ్ లిస్ట్ కూలోనే ఉన్నావు. అవన్నీ కాదు కానీ 1000 రూపాయల నుంచి. ఇప్పుడు లైన్ లో పడ్డావు. రంభా ఓరసి మేనకలతో డాన్సింగ్లు స్టెప్లు మొత్తం డూయట్లు. ఎక్కడ
స్వర్గంలో స్వర్గంలోనే రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు వేస్తారు కదా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అంత చచ్చిపోయిన తర్వాత పూర్తారు కదా బొక్కలో అందులో ఉంటారు ఎక్కడికి వెళ్తాను కదా ఎవడు పొట్టి ఎంత వంతడట నల్లగా వంతడు జబర్దస్తులను చేస్తాడట మచ్చరావి మత్తరావు కాదా రచ్చరావి మళ్ళా అడుక్కున్న కొంటారు కానీ టీం లీడర్ వాడికైతే గెటప్ లేవు అవసరం లేదు అలాగే ఉంటదేమో అది కాదు కానీ ఈ మధ్యనే మొన్న ఒకడు ఎర్రగా ఉన్నాడు కానీ అది మొన్న మనం చూసాం కదరా గడ్డలు కట్టేసుకొని అని మాట్లాడతాడు గొంతు అలాగే సెంట్ అంటారు బాబా వాడు ఆడినట్టు అనుకురా ఏమి గురువురా ఎక్కడో కింద నుండో ఎంత పైకి తీసుకొచ్చాడు అంటే అడుక్కున్నాడు అడుక్కుని తాగి తీసుకొచ్చాడు చేస్తాం మరి శంకరు మెట్టు 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 ఎక్కాలని దీవించాడు ఈ మెట్టారు అనుకోలేదు నేను ధర్మం చేయి తండ్రా చూడరా చూడరా మా కర్మమో చెయ్యరవో ధర్మమో కష్టపడి సంపాదించండి రా అరే దున్నపోతులాగా ఉన్నారు పని చేసుకోండి కూక అడుక్కోవడం ఎంత అంత చీప్ అనుకుంటానువా ఏమే చిన్నప్పుడు మీ అవి అడుక్కోలేదు మీ అమ్మని ఏమండి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని జనాలు అడుక్కోవడం లేదండి బాబా మాకు డబ్బులు ఇస్తే కానీ మీ ఓట్లు వేయమనే అంతవరకు ఎందుకో మనమే స్కిట్ అయిపోయిన తర్వాత ఇలా చేతులు కట్టుకుని వాళ్ళ పక్క చూసి అడుక్కోమా ఎప్పుడు ఎత్తారు బాబు అని అమ్మో బాబాయ్ ఇప్పుడు తెలిసిందిరా బాబు అడుక్కోవడంలో ఇంత నిజాయితీ ఉంది ఇంత గొప్పతనం ఉందని నేను ఉండిపోతాను సార్ క్షమించండి ఏమండి మీరు అడుక్కోవట్లేదు మమ్మల్ని వారు స్కిట్లు బాగా చేయండి సొత్తు కాదురా టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అబ్బ సొత్తు కాదురా టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల అడుక్కోండి తల్లా మా అమ్మ తల్లా బాగుంది శంకర్ బెగ్గింగ్ అనేది ఒక మాఫియా కానీ ఫిలాసఫీ బాగా చెప్పావా మంచి కామెడీ చేశారు ముగ్గురు చాలా బాగా చేస్తారు మీ ముగ్గురు చాలా బాగుంది నిజంగా నైస్ కామెడీ గుడ్ రోజా గారు ఎలా ఉంది శకలక శంకర్ అండ్ టీమ్ యాక్చువల్ గా ఎంట్రీ కార్ లోంచి దిగగానే ఏదో షూటింగ్ కి వెళ్తున్నారేమో అనుకున్నా మేకప్ బాక్స్ ల్యాప్టాప్ అవన్నీ చూసి కానీ అడుగు తిని ఇంత గొప్పవాళ్ళు అవుతారనేది ఇప్పుడే తెలిసింది శకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇలాగే పెళ్లి ధ్యాస మర్చిపోయి ఆయన సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది అరే నేను పెళ్లి చేసుకోలేదు కదా అని ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాను కానీ నాకు వారసుడు ఉండాలి వాడి పేరు కూడా లకలక శంకరో ఏదో పెట్టాలి కదా కాబట్టి పెళ్లి చేసుకుని కొడుకుని అందాం అనుకున్నాడు 80 ఏళ్ల వయసులో ఒక ప్రకటన ఇచ్చాడు ఆస్తి బాగుంది కదా ముసలోడైనా పర్లేదని చెప్పి ఒక అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది 3 సంవత్సరాలు ట్రై చేశాడండి పిల్లలు లేరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా పిల్లలు లేరు ఏం చేస్తే బాగుంటుంది 83 సంవత్సరాలు పిల్లలు కాదు ఒక కథ చెప్తానండి ఒక మతిమరుపు వేటగాడు అడవికి గన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి ఒక గొడుగు తీసుకొని వెళ్ళాడు అడవి మధ్యలోకి వెళ్ళాడు ఎదురుగా పులి వచ్చింది వీడు గన్ అనుకొని గొడుగు ఎక్కువ పెట్టాడు పులి ఎదురుగా చూసింది వీడు టాక్ అని కాల్చాడు పులి చచ్చింది ఎలా చచ్చింది పిచ్చోడా వెనక నుంచి ఇంకోటి గన్ను పేలిస్తే పులి చచ్చిందని ఇప్పుడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం నీది అదే పరిస్థితి ఎవడో గన్ను కాలిస్తే నీ పులి చావాలంతే మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగర్ కోసం కవిత రాశారు వెయ్యవయ్యా వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది